ఇప్పుడు తెలిసింది కదా బలం. ఏం తెలిసింది? 46% అయితే పెద్దదే కదా. 46% పెద్దదే, 46% పెద్దదే. కానీ మేమున్నంత పెద్దది కాదు అది. ఇంకా మేమున్నంత పెద్దది కాదు. 5%, 6% తక్కువ. 6% తక్కువ అన్నట్టు. 6% తక్కువ. 6% బీసీల జనాభాని కోత పెట్టారు, 6% ఓసీలలో పెంచి చూపించారు. నేనేమంటున్నానంటే భవిష్యత్తులో అంటే రెడ్ల దాంట్లోనే ఎక్కువ చూపించారు కొద్దిగా. అయితే సరే, అది కొద్దిగా అది ఏంటంటే ఆ సీఎంఓ నుంచి లీక్ చేసిరు. అది ఆ కాగితం లీక్ చేసి 18 లక్షలు అన్నారా రెడ్డి? ఏదో ఒకటి చెప్పిరు కదా, దాని లెక్క అది మనకు అక్యురేట్ గా తెలియనప్పుడు ఎందుకు సూచాయగా అనుకుందాం. కానీ వాళ్ళ నుంచి ఈ లెక్క లీక్ అయిందంటే అంతకంటే చాలా తక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ లో పాల్గొనదే అప్పర్ క్యాస్ట్, వాళ్ళ దగ్గాల లెక్క. కానీ ప్రతి బీసీ పాల్గొంటే వీళ్ళది తగ్గిపోయింది, వాళ్ళది పెరిగిపోయింది. సరే, రకరకాలైనటువంటి అనుమానం ఉంది. సరే, చేసిన ఏదో ఒక లెక్క. ఈ రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా జాబితా ప్రకటించి మీరు 54, 55 కాలమ్స్ పెట్టి ఏదైతే డాటా ప్రతి కాలంలో మీరు సేకరించిన డాటా మీరు ఎప్పుడు బయట పెడుతున్నారు, అప్పుడు ఆదర్శవంతమైన సర్వే, రోల్ మోడల్ అయిన సర్వే అవుతుంది. అది మీరు మలిసి మీ బ్యాగులలో పెట్టుకున్నంతసేపు ఆ డాక్యుమెంట్స్ అది ఆదర్శవంతమైన సర్వే అనిపించుకోదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పినప్పటికి కూడా రాహుల్ గాంధీ గారిని కూడా వీళ్ళు రాంగ్ గైడ్ చేసినారు. అద్భుతం జరిగిపోయిందని. ఆ తర్వాత మేము కన్విన్స్ చేసి ఎస్ ఇది తప్పు అనేటువంటి భావన ఆయనలో తీసుకురాగలిగినాం విత్ డాటాతో. అవునా, కలిసారా మీరు రాహుల్ గాంధీ? అది ఏం చేసినాం అనేది సెకండరీ. కానీ ఏం చేయాలో అది చేసినాం. ఏం చేయాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్సస్ విషయంలో చెప్పట్లేదు సూటిగా. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని మళ్ళా కలిసారా? నేను ఎవరిని కలవాలో నాకు తెలుసు, ఎప్పుడు కలవాలనో తెలుసు. కానీ ఇతను ఓ లేదో చెప్పరు, బయటకైతే చెప్పరు. విషయం ఏంటంటే ఇతను చేసేటువంటి కార్యక్రమం వల్ల రాహుల్ గాంధీ గారికి జరగబోయేటువంటి ముప్పు ఏందనేది కూడా చెప్పినాం. అంటే రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ వాస్తవానికి మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే క్యాస్ట్ సెన్సస్ అటువంటి అంశము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ అస్త్రం, ఎన్నికల అస్త్రం క్యాస్ట్ సెన్సస్ అనేది. ఇప్పుడు ఆ క్యాస్ట్ సెన్సస్ ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన తర్వాత ఈయన చేతిలో అస్త్రాలు ఉన్నాయి కదా. అంటే ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కోసం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది అనుకోవచ్చు. సో ఇది రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు ఇది కనిపిస్తుంది. కానీ మా బీసీలకు ఎంతసేపు ఏం ఆలోచన వస్తుందంటే సో నరేంద్ర మోడీ గారు ఏదో నిర్ణయం తీసుకున్నట్టు చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన. ఇది రాహుల్ గాంధీ గారి ఏది డిమాండ్ వల్ల అని చెప్పి ఇంకొక కొంతమంది, లేదు సుదీర్ఘకాలంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కారణంగా ఉద్యమకారులు చేసినటువంటి కార్యక్రమానికి ఇది ప్రతిఫలం అని చెప్పి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఓపెన్ గా మాట్లాడుకుంటే దీన్ని రాజకీయంగా వాడుకోవద్దని మోహన్ భగవత్ గారు ఏదైతే చెప్పారో నేను ఈ రెండు పార్టీలకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఫస్ట్ దీన్ని ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడకురి, మా వాటా రాజకీయంగా వాడరు అంతే. ఓకే, ఓటు బ్యాంక్ రాజకీయం అంటే మేము క్యాస్ట్ సెన్సస్ చేసినాం కాబట్టి బీసీలు అంతా మాకే ఓట్లేయాలి అడుగుతారు కదా. ఏమని అడుగుతారు, వాళ్ళు అడుగుతారు. రాహుల్ గాంధీ నేను ఫైట్ చేసా కాబట్టి ఇచ్చానని అంటారు. అన్నారా? నేనేమంటున్నా, ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎలక్షన్ లో ఎన్నికల్లో కూడా వాళ్ళకు వాటా ఇవ్వనండి. కానీ కులాల వారిగా కొట్లాడుకోవడం మంచిది కాదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఎస్సీలలో కులాలను లెక్క పెడతాం, ఎస్టీలలో లెక్క పెడతాం, వాళ్ళ మధ్యలో ఏం కొట్లాటలేవే అయినా కదా. వర్గీకరణ విషయంలో రిజర్వేషన్ నేనేమంటా, వాళ్ళకున్నట్టు 30 సంవత్సరాలు ఫైట్ చేసుకుని అసలు ఎస్సీ ఇష్యూస్ పక్కకు పోయి 15 వాళ్ళు కొట్లాడుకోగా వాళ్ళ రిజర్వేషన్ లో హెచ్చు తగ్గులు లేవు. వాళ్ళ రిజర్వేషన్ లో హెచ్చు తగ్గులు లేదు. ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు వాళ్ళ ఆస్తుల పంపకాలు జరిగినాయి అంతే. కానీ వాళ్ళ లెక్కలు ఇవ్వాలి కదా. 1952 నుంచి బయట పెడతా ఉంటే వాళ్ళలో ఏ గొడవ లేదు కదా. మరి మా దాంట్లో ఎందుకు గొడవలు వస్తాయి? రావు. ఇవి కేవలం ఈ లెక్కలు బయట పెట్టడం ద్వారా బీసీలో మేల్కొలుపు వస్తుంది, బీసీలు చైతన్యవంతమైతే అగ్రవర్ణాలకు అధికారం దూరం అవుతుంది అనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీరు చెప్పిన దాంతో కన్విన్స్ అయినాడా? ఏది పంపించిన దాంతో ఇక్కడ తప్పు జరిగిందని అది కనిపిస్తుంది మాకు. కన్విన్స్ అయింది. ఎక్కడ కనిపిస్తుంది? మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ లో 10 నిమిషాలు రేవంత్ రెడ్డి ఏమంటున్నా, ముందే చెప్పిన కడుపు చించుకుంటే పార్లమెంట్ లో కూడా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. తన మాటను తను నియమించినటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా దెబ్బ కొడతాడని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ క్యాస్ట్ సెన్సస్ రోల్ మోడల్ అని మాత్రమే చెప్పగలుగుతాడు. మా ముఖ్యమంత్రి తప్పు చేసిండా, మా ప్రభుత్వం లెక్కలు ఆగం చేసిందని చెప్పగలుగుతాడా? చెప్పరు కూడా ఎవరు. ఆ ప్లేస్ లో మోడీ గారున్నా కూడా చెప్పలేరు. కానీ అంతర్గతంగా ఆయన అంతరాత్మకు మాత్రం తెలుసు ఇక్కడ కొద్దిగా మోసం జరిగింది అనేటువంటి మాట. అది మేము చెప్పగలిగినాం. ఓకే, ఇప్పుడు సరే బీజేపీ